నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పోలవరం మండల పరిధిలోని తీర్థాలు మొండి గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సతీమణి నీరజమ్మ. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 16వ వార్డుకు చెందిన పలువురు టీడీపీలో చేరిక. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం తీర ప్రాంత మత్స్యకార గ్రామమైన బలసితిప్పలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్. పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికిన బలసితిప్ప గ్రామస్తులు. పోలవరం మండల పరిధిలోని తీర్థాలు మొండి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. పోలవరం మండల పరిధిలోని భైరవపాళెం, తీర్థాలు మొండి గ్రామంలో ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సతీమణి నీరజమ్మ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోలవరం మండల పరిధిలోని భైరవపాళెం, తీర్థాలు మొండి గ్రామంలో ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సతీమణి నీరజమ్మ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పెమ్మాడి భవానీ బాబురావు, ఉప సర్పంచ్ పెనపోతు వీర్రాజు, ఎంపీటీసీ కాలాడి నూకరత్నం, నారాయణమూర్తి, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమ ఫలాల్ని పారదర్శకంగా ప్రజలకు అందించేందుకు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన మేనిఫెస్టో ద్వారా ప్రజలకు మేలు చేకూరనుందన్నారు. సంక్షేమం అందిస్తున్నామన్న ముసుగులో నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్న అరాచక వైసీపీ పాలన అంతమొందించేందుకు ప్రజలంతా నడుం కట్టాలని ముమ్మిడివరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు.
ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో శుక్రవారం సుబ్బరాజు ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన పోయి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతృత్వంలో మంచి పరిపాలన పొందేందుకు అంతా వచ్చే నెల 13న జరగబోయే ఎన్నికల్లో ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మీరందరూ కూడా సాయిగా అందరూ కూడా చెట్టుపల్లి సమాజ వర్గం, కృష్ణపల్లి సమాజ వర్గం, అదేవిధంగా నాయకురామ సమాజ వర్గం నుంచి మరి సుమారు 25 మంది జాయిన్ అవడం చాలా శుభ్రతం. ఎందుకంటే మేము అందరూ 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని చూస్తాను. అన్ని రకాలుగా మనకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అన్ని వ్యాపారాలు కూడా ఇబ్బందిగా ఉన్నాయి, అన్ని రకాలుగా కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి మేము పెద్ద మందితో ఈరోజు మరి జగన్మోహన్ ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రజలు నేను ఎమ్మెల్యేగా నాగేంద్ర ఎంపీగా పోటీ చేస్తున్నాను. కాబట్టి పెద్ద మందితో మీ అందరూ జాయిన్ అయిన సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. అదేవిధంగా మీ అందరూ కోరికలు ఏదైతే ఇక్కడ పాఠశాల ఒకటి బ్రిడ్జి ఒకటి అడిగారు, తప్పనిసరిగా ఈసారి మన ఒకటి బస్సులో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తాం. ఈ జీవనలు ఎప్పుడు కూడా మనకు ఉంటాయి. మహిళలు తన కుటుంబ సభ్యుల ఉద్యమం అర్థం చేసుకోండి. అందరూ మన బాలయ్య గారు అబ్బాయి ఎంతగా ఎమ్మెల్యేగా టీడీపీ జనసేన పోటీ చేస్తాం. మీరు 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకుంటే ఆశీర్వదించి మమ్మల్ని నన్ను అసెంబ్లీకి బాలయ్య గారు అబ్బాయి పార్లమెంట్ పంపండి. మీ కొత్త గ్రామం మళ్ళీ అత్యధికంగా అభివృద్ధి చేస్తాం. మేమందరూ పెద్ద మనసు జీవించండి. గత 2014లో కూడా మీ అందరూ జీవించి నన్ను అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా మీ గ్రామం వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి సుమారు ఒక 25 మంది మన చెట్టుపల్లి యువత అంతా కూడా జాయిన్ అవుతున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన బుచ్చిబాబు గారి సమక్షంలో, గుత్తుల సాయి గారి సమక్షంలో వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. కాబట్టి ముందుగా వాళ్ళ పేర్లు చదువుతాం. పాదుకుమార్ గారు, కొత్తశెట్టి పండు గారు, దగ్గేటి నవీన్ గారు, దగ్గేటి నవీన్ గారు, సుబ్బర్ గారు, ఏడుపట్ల గారు, అందరూ ఉండండి. గ్రూప్ తీరుతారు. కొత్తశెట్టి నాగేంద్ర గారు, అంటే కృష్ణమల్జీ సంఘ నాయకులు ఎదురుకు రావాలి. ప్రసాద్ గారు త్వరగా రావాలి. తుపాకుల దుర్గారావు, సైదో సత్యబాబు, దగ్గేడు శ్రీనివాస్ గారు. సరే అందరూ ఒకసారి వచ్చేది గ్రూప్ ఫోటో చేద్దాం. ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కి మద్దతుగా స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కి మద్దతుగా స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు ఆధ్వర్యంలో కేసనకుర్రు గ్రామంలో స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. అదేవిధంగా మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రినికోన మండలం తీర ప్రాంత మత్స్యకార గ్రామమైన బలుసుతిప్పలో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాట్రినికోన మండలం తీర ప్రాంత మత్స్యకార గ్రామమైన బలుసుతిప్పలో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బలసుతిప్ప గ్రామస్తులు పొన్నాడకు ఘన స్వాగతం పలికారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. గ్రామం మొత్తం పొన్నాడ వెంట నడిచింది. పొన్నాడ సతీష్ కు జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పొన్నాడ సతీష్ మాట్లాడుతూ గ్రామస్తులు తనపై చూపిన అభిమానం మరువలేందన్నారు. జగనన్న ప్రభుత్వంలో అత్యధిక లబ్ధి పొందింది మన మత్స్యకారులేనని, ఆయిల్ కంపెనీల పరిహారం అందచేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవ చూపడంతో 5 విడతల పరిహారం అందచేశానని అన్నారు.
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి వారిపై ఉందని పొన్నాడ అన్నారు. అంతేకాకుండా పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత జగనన్నదేనని అంటూ ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలని పొన్నాడ సతీష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జై పన్నాడు జై జై పన్నాడు జై పన్నాడు జై పన్నాడు జై పన్నాడు జై జై పన్నాడు పోలవరం మండల పరిధిలోని భైరవపాళెం ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోలవరం మండల పరిధిలోని తీర్థాలుమొండి గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, మహిళలు సుబ్బరాజుకి పూలతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో తనతో పాటు ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఎమ్మెల్కే నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్కి మద్దతుగా ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ విశ్రాంత జేడీ పెట్ల సూర్యనారాయణరాజు, తాళ్లరేవు మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దడాల జగదీశ్వరరావు, గ్రామ కమిటీ కన్వీనర్ రెడ్డి నాగేశ్వరరావు బృందం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి, పొన్నాడ వెంకటనారాయణ కుమార్, జిల్లా మహిళా విభాగం కార్యదర్శి పెట్ల శాంతికుమారి, సీలు రాజు, పువ్వల కృష్ణమూర్తి, రమేష్, చిన్నబాబు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై పొన్నడా జై పొన్నడా జై జగన్ జై జగన్ జై పొన్నడా జై పొన్నడా జై జగన్ జై జగన్ జై పొన్నడా జై పొన్నడా జై నాయకత్వం జై నాయకత్వం జై జగన్ జై పొన్నడా ఎమ్మెల్యే జార్జిపేట గ్రామం ఎమ్మెల్కే నగర్లో మా ఎంపీటీసీ గారు మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఓకే, వారి ఇష్టం, జాయిన్ అవ్వచ్చు. కానీ వేరే పార్టీకి వెళ్ళే ముందు ఇక్కడ వైసీపీకి రాజీనామా చేసి, పదవికి రాజీనామా చేసి ఆయన వెళ్ళాలి.
మా ప్రీతం ఎమ్మెల్యే గారు ఆయనకి అన్ని విధాల ఎంపీటీసీ పదవి ఎంతో వ్యయ ప్రయత్నాలకు వచ్చాయి. నేను ఆయనకి ఎంపీటీసీ పదవి ఇవ్వటం జరిగింది. ఎంపీటీసీ పదవి ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత వారి యొక్క కోడలకి అంగన్వాడీ పోస్ట్ కూడా, అంగన్వాడీ ఆయా పోస్ట్ కూడా ఇచ్చారు. అన్ని విధాల మా గ్రామంలో అందరి నాయకుల కన్నా ఆయన్నే ఎక్కువ గౌరవించారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన స్వలాభం కోసం అలాగే వెళ్ళటం మరి ఇది మర్యాద కాదు, ధర్మం కాదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కారం. ఎమ్మెల్కే నగర్ మా గ్రామ పంచాయతీ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక శాతం మెజార్టీ రేపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ యొక్క మీ ప్రెస్ ద్వారాగా మేము తెలియజేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ యొక్క గ్రామాన్ని చూసుకుని ఉంటే మన ఎమ్మెల్కే నగర్లో 11K అనే సమస్యతో 2 బాలులు మృతి చెందారు. ఆ సమస్య ఏనాడు నుంచో ఉంది, కానీ ఎవరు కూడా దాన్ని తీర్చలేకపోయారు. మన పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు మాత్రమే ఆ యొక్క 11K మార్చి ఈ యొక్క గ్రామంలో మళ్ళీ అటువంటిది పునరుద్ధరణ కాకుండా చూసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ నిర్మించారు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మించారు. ఇన్ని రకాలుగా చేసినటువంటి వ్యక్తికి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారిని, రాపాక వరప్రసాద్ గారిని కూడా 2 ఓట్లు వేసి ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఈ యొక్క గ్రామ పంచాయతీ అంతా సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారాగా తెలియజేసుకుంటున్నాం. సిద్ధం. పేట గ్రామంలో గడప గడపకు ప్రచారంలో భాగంగా తిరుగుతుండగా పొన్నాడు సతీష్ గారికి ఇంటింటికి నీరాజనం పలుకుతూ సతీష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ గ్రామంలో నుంచి కొంచెం డిబేట్ టాక్ వచ్చింది. అది ఎందుకనంటే ఈ ఊరిలో ఉన్న ఎంపీటీసీ వ్యక్తి పార్టీ మారడం జరిగింది. యాక్చువల్గా అతను మారారు తప్ప అతను కూడా జనం ఎవరు లేరు. అతనికి పార్టీ అన్యాయం చేయలేదు. పార్టీ ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొచ్చి ఎంపీటీసీ చేసింది. వాళ్ళ కోళ్ళకి జాబ్ వేయించింది. నువ్వు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారిపోయావు, నువ్వు ఒక్కడివే మారిపోయావు, నీ వెనకాల ఎవరు లేరు. గ్రామం అంతా కూడా ఎస్సీలందరం మేము వైసీపీ కోటేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 16వ వార్డుకు చెందిన కార్యకర్తలు టీడీపీలో చేరిక, పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 16వ వార్డుకు చెందిన కార్యకర్తలు టీడీపీలో చేరిక, పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ముమ్మిడివరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అంగడి రేవతి ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అంగడి రేవతి ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులతో కలిసి ఐపోలవరం, టీ కొత్తపల్లిలో గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి తనకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాగూర్, కాసులయ్య, సత్యవతి, రామకృష్ణ, సాయి, విష్ణు, నరసింహ, భైరవ, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. పొన్నాడు సతీష్ లేదు, బుచ్చిబాబు లేదు. సరేనా, ఈ సార్ వాళ్ళిద్దరిని రానివ్వద్దు. నేనే రావాలా, నువ్వు ఓటు వేయాలా, మర్చిపోకు మరి. సరేనా, వెళ్ళొస్తా మరి. ఏటూరి నాగారంలో ఇసుక లారీ ఢీకొని ఫోటోగ్రాఫర్ బందెల సాంబయ్య మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని జీడివాగు ప్రాంతం వద్ద చోటు చేసుకుంది. ఏటూరి నాగారంలో ఇసుక లారీ ఢీకొని ఫోటోగ్రాఫర్ బందెల సాంబయ్య మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని జీడివాగు ప్రాంతం వద్ద చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సాంబయ్య పని నిమిత్తం ఏటూరి నాగారం వచ్చి పని ముగించుకుని తన గ్రామమైన మంగపేట మండలం కమలాపురంకి వెళుతున్న క్రమంలో జీడివాగు వద్ద ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో సాంబయ్య తలకు తీవ్రమైన గాయమైంది. అక్కడికక్కడే మృతి చెందాడు. ఏటూరి నాగారం ఎస్ఐ కృష్ణప్రసాద్ సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం నడవపల్లి గండిగాని చెరువు శెట్టిబలజపాళెంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ సమక్షంలో మట్టపర్తి శంకర్, దొమ్మేటి పల్లవి, వెంకట్రావు ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి సుమారు 300 మంది వైసీపీలో చేరిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం నడవపల్లి
గండిగాని చెరువు శెట్టిబలజపాలెంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ సమక్షంలో మట్టపర్తి శంకర్, దొమ్మేటి పల్లవి, వెంకట్రావు ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి సుమారు 300 మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. పితాని బాలకృష్ణ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పొన్నాడ సతీష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వీరి వెంట శెట్టిబలజ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. జై పితాని, జై పితాని, జై సంసారే. వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు తమ్ముళ్ళు రండిరా, స్పీడ్గా రండిరా బాబు. ఇల్లు ఫోటో తీసుకుని కావట్లేదు. అది కరెక్ట్ పద్ధతి అది. అందరూ రండిరా. తీసేకండి గ్రూప్ కూడా తీద్దాం. తీరా ఫాస్ట్ సూపర్. తీసేకమ్మా అందరూ పండుగ ఉంచుకోండి. తీసేకండి. రండిరా బాబు. తీసేకండి. కాకినాడ జిల్లా కాంచులూరు మండలం కోలంక గ్రామంలో రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకినాడ జిల్లా కాచులూరు మండలం కోలంక గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ప్రచారంలో గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పూలతో, హారతులతో, బాణాసంచాతో గ్రామమంతా మారుమోగింది. చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఈ గ్రామంలో అలాగే ఉంది. తెలుగుదేశం పార్టీ ఉంది. సుభాషిని, హరీష్ మాథుర్ని అఖండ మెజారిటీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులతో అధోగతి పాలు చేసిందని, వచ్చేది రాష్ట్రమంతటా ఉమ్మడి ప్రభుత్వానికి మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా సహకరించాలి.
మన కోరికలు మన చిక్కాల రామచంద్రరావు గారు, మన అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ గారిని ముందుకు వస్తున్నారమ్మా. మన యొక్క అభ్యర్థిని అందరూ కూడా ఆశీర్వదించాలని మరి ఈరోజు నా రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారు, అదే రకంగా మన లోక్సభ అభ్యర్థి అయినటువంటి మరి గంటి మరి హరీష్ మాధురి గారు వారిద్దరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈనాడు కోలం గ్రామంలో విపరీతమైన స్పందన ఉంది. ప్రజలు ఏంటంటే మార్పు కోరుతున్న ప్రజానీకం ఈనాడు ఏంటంటే మార్పు కోరుతూ ఉన్నారు. ఇలా అన్ని వర్గాల్లో కూడా మార్పు వచ్చింది. రోజు రోజుకి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పట్ల ఆదరణ పెరిగిపోతుంది. కూటమి అభ్యర్థులు ఎక్కడున్నా సరే అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కనపడతా ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే ఇంటింటికి మహిళలు ఆరతులు ఇస్తూ ఉన్నారు, దీవెనలు ఇస్తూ ఉన్నారు. తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రావాలని చెప్పేసి మొత్తం 50 మంది ప్రధానికం కోరుతూ ఉన్నారు. ఈనాడు ఎందుకు చెప్పాలంటే అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానిని ఓడించాలని చెప్పేసి అన్ని వర్గాలు, చదువుకున్న వర్గాల్లో ఉంది, వ్యాపార వర్గాల్లో ఉంది, పేద వర్గాల్లో ఉంది, యువతలో ఉంది, మహిళల్లో ఉంది, వృద్ధులు అన్ని వర్గాల్లో కూడా ఏకగ్రీయంగా కనపడుతుంది. కార్మికుల్లో కూడా విపరీతంగా ఉంది ఈనాడు. ఎందుకంటే ఈనాడు చేసింది తక్కువ, చెప్పేది ఎక్కువ. ఈనాడు ఖర్చు పెట్టడం తప్ప అప్పులు ఎక్కువ చేశారు, చేసింది తక్కువ. ఈనాడు ఒక సంక్షేమం కొంత భాగం చేసి అభివృద్ధి మొత్తం శూన్యం అయిపోయింది. ఈనాడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడం వల్ల, అనేక వర్గాలు ముందు చూపు లేకపోవడం వల్ల, ఈనాడు యువతకి నిరుద్యోగ యువత ఉందో ఆ ఉద్యోగాలు లేకపోవడం వల్ల, అనేక పరిశ్రమలు పోవడం వల్ల ఈనాడు ఈ రకంగా ఉంది. ప్రభుత్వం అంటే ఉత్పత్తి, ఉపాధి రెండు కల్పించాలి. ఒక పక్క ప్రభుత్వ పరిశ్రమలు ఉంటే ఉత్పత్తి పెరుగుతుంది, తద్వారాగా ఉపాధి వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, తద్వారాగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే రోడ్ల కార్యక్రమం చాలా బాగుంది. అన్ని వర్గాలు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగినాయి. అందుకోసం ఏంటంటే మీరందరూ కూడా అందుకని ఇక్కడ ప్రజలంతా కూడా సైకిల్ గుర్తుకి 2 ఓట్లు ఇక్కడ సైకిల్ గుర్తుకి మన హరీష్ గారిని, మా బాలయ్య గారి అబ్బాయి హరీష్ గారిని, గంటి హరీష్ గారిని, అదే రకంగా వాసంశెట్టి సుభాష్ గారిని గెలిపించడానికి ఉత్తరిత్యంతో ఉన్నారు. నాకు ఏ రకంగా అప్పుడు ఆ రోజున 83 సంవత్సరంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 83లో నాకు ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో, కాజుల మండలంలో, మన తాళ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కాజుల మండలం ఈనాడు నాకు బ్రహ్మాండం మెజార్టీ ఇచ్చినట్టు గ్రామాలు ఇవన్నీ కూడా. ఈనాడు అప్పుడు ఊపు ఏ రకంగా ఉందో ఇప్పుడు కూడా అదే రకంగా ఊపు ఉత్సాహంతో ప్రధానికి ఉన్నారు. ఈనాడు మన 83లో నాకు 5 సార్లు అవకాశం ఇచ్చారు ఇక్కడ ప్రజలు. ఈనాడు ఈ గ్రామం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీలో ఉంది. ఇప్పుడు కూడా మెజార్టీ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాడు చక్కగా కూడా ఇద్దరు కూడా గెలుస్తారు అని చెప్పేసి కోరుకుంటూ ఈనాడు తెలుగుదేశం గవర్నమెంట్, జనసేన, మరి బీజేపీ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రాబోతుందని చెప్పి కూడా మేము అందరూ తెలియజేసుకుంటూ మేము అంత ముందు చదువుతుంటాము. థ్యాంక్ యూ. తాళ్లరేవు మండలం 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుంకరపాళెం గ్రామం పితానివారిపేటలో స్వచ్ఛందంగా 30 కుటుంబాలు కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజుకి మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరారు. తాళ్లరేవు మండలం 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుంకరపాళెం గ్రామం పితానివారిపేటలో స్వచ్ఛందంగా 30 కుటుంబాలు కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజుకి మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి వారిని వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఔత్సాహిక కళాకారులతో స్మార్ట్ దొంగలు అనే షార్ట్ ఫిలిం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ఏటూరి నాగారాం, సిఐ మండల రాజు క్లాప్ నివ్వగా PACS చైర్మన్ కూనూరు అశోక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఏటూరి నాగారంలోని ఔత్సాహిక కళాకారులతో స్మార్ట్ దొంగలు అనే షార్ట్ ఫిల్మ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ఏటూరి నాగారం సిఐ మండల రాజు క్లాప్నివ్వగా పిఎస్సిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ బి వరప్రసాదరావు దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆకులవారి ఘనపురం క్రాస్ రోడ్లోని శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో జరగటం విశేషం. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ ఉంటుందని, అంతా లోకల్ టాలెంట్తో స్మార్ట్ దొంగలు తీస్తున్నామని దర్శకుడు గోరంట్ల సత్యం తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఐ మండల రాజు, డాక్టర్ బి వరప్రసాదరావు, చిప్ప అశోక్, కోనూరు అశోక్, పెండ్యాల ప్రభాకర్, పెండ్యాల భాస్కర్, కోడి వెంకట్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం మండల పరిధిలోని తీర్థాలు మొండి గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సతీమణి నీరజమ్మ. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 16వ వార్డుకు చెందిన పలువురు టీడీపీలో చేరిక, పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం తీర ప్రాంత మత్స్యకార గ్రామమైన బలసితిప్పలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్. పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికిన బలసితిప్ప గ్రామస్తులు. పోలవరం మండల పరిధిలోని తీర్థాలు మొండి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.